అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ రోజు నుంచి మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు రెగ్యులర్గా నడుస్తాయి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో భాగంగా మనకు ముఖ్యమైనది ఏంటంటే గ్రామర్లో మనం ఏ టాపిక్ అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది టెన్సెస్. టెన్సెస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ఆల్ అదర్ గ్రామర్ కాన్సెప్ట్స్. ఏ గ్రామటికల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ మనం పర్ఫెక్ట్ కావాల్సింది టెన్సెస్. మనము తప్పులు పోకుండా రాయాలన్నా మాట్లాడాలన్నా మనకు టెన్సెస్ ముఖ్యమైనది అన్నట్టు. అందుకనే టెన్సెస్ బాగా నేర్చుకోవాలి ఫస్ట్. సో ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారో, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశగా ఉన్నా కొందరు భయపడుతున్నారు మాట్లాడడానికి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికే, భయాన్ని పోగొట్టి మిమ్మల్ని అందరినీ అనర్గళంగా మాట్లాడేలా చేయడానికే ఈ ప్రయత్నం నేను మొదలుపెట్టాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, కేవలం వినడం వల్ల మాత్రం ఏది రాదండి. విన్నదాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ లేకుండా మనం పర్ఫెక్ట్ కాలేమన్నట్టు ఏదైనా కూడా. సో మనం ఒక శ్రీశ్రీ గారి ఒక కొటేషన్ గుర్తు చేసుకుందాం. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అంటున్నాడు శ్రీశ్రీ. అందుకనే మనం ఏదైనా నేర్చుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ ఫస్ట్. మనకు ఒక బలమైన కోరిక ఉండాలి. అవునా? ఆ కోరిక కలిగి ఉండడం కాదు, దానికి అనుగుణంగా కష్టపడి పని చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది కంపల్సరీ. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. వీ షుడ్ థింక్ ఇన్ ఇంగ్లీష్, దెన్ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలు పెడితే ఇంగ్లీష్లో మాట్లాడడం ఈజీగా వచ్చేస్తుందండి. అంటే మనకు వచ్చింది మాట్లాడడం స్టార్ట్ చేయాలి ఫస్ట్. భయపడదు. సో తప్పులు అనేటివి కామన్ అండి, ఎవరికైనా కూడా తప్పులు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న తప్పులు అవుతాయి. తప్పులు తప్పులు పోతున్నాయి కదని మాట్లాడడం బంద్ చేస్తే మనకి ఇంగ్లీష్ రాదు. అందుకనే తప్పు ఒప్పు మనకు వచ్చింది మాట్లాడడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ పోవాలి మనం. అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతామండి. ఎందుకంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, నన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అందరూ కూడా నేర్చుకునే వాళ్ళే. నేర్చుకునే క్రమంలో తప్పులు అనేటివి దొర్లుతూనే ఉంటాయి. కాబట్టి తప్పులు పోతున్నాయి కదా అని మాట్లాడడం మానేస్తే రాదండి, ఏ లాంగ్వేజ్ కూడా రాదండి. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. తప్పైనా ఒప్పైనా మనకు వచ్చింది మాట్లాడడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. అదే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా మనం ఫస్ట్ టెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టెన్సెస్ ఫస్ట్, టెన్స్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ టెన్స్, టెన్స్ డెఫినేషన్, ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, అవి ఏ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేటివి మనకు తెలిస్తే మనకు ఈజీగా మాట్లాడడం రాయడం అనేది తప్పులు పోకుండా. సో మై ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ యూ స్పీక్ అండ్ రైట్, స్పీక్ ఫ్లూయెంట్లీ, రైట్ అక్యురేట్లీ. అంటే మిమ్మల్ని తప్పులు పోకుండా మాట్లాడేలా చేయడం, తప్పులు పోకుండా రాయేలా చేయడమే నా కర్తవ్యం. దానికోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. చూడండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మొదటి నుండి చివరి వరకు చూడండి. మళ్ళా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు నచ్చిన విధంగా మళ్ళీ ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు చూడడమే కాదు, ఎవరికైతే అవసరం ఉన్నదో, ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశగా ఉన్నదో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తద్వారా అంటే రెక్టిఫై చేసుకొని ఇంకింత ఎఫెక్టివ్గా చేసే అవకాశం నాకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం ఆ, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మనం థియరిటికల్ ప్రాక్టీస్ ఉంటుంది, ఓరల్ ప్రాక్టీస్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరంతా సహకరించాలి. మీరు ఏదైతే క్లాస్ వింటారో విన్న తర్వాత దాన్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుంటే రాదు. నేను చెప్పాను కదా, ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్ అని. మనం విన్నది ఒకసారి వింటే సరిపోదండి. విన్నది ఒక అవసరమైతే రెండు సార్లు వినాలి. దాన్ని ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం పర్ఫెక్ట్ అయినాం. ఒక సెంటెన్స్ మీరు విన్నారనుకోండి, సేమ్ అదే సెంటెన్స్ లాగా ఇంకో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతే మనకు ఈజీగా అవుతుందండి. ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగుని ఎవరు నేర్పించలేదు. ఇట్లా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం. సో విన్ని తర్వాత కొన్ని రోజులకు అది మన మైండ్లో ఫీడ్ అయింది. అప్పుడు మనం మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఏ లాంగ్వేజ్ అయినా అంతేనండి. వీ హ్యావ్ టు క్రియేట్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ దట్ లాంగ్వేజ్, దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ పర్ఫెక్ట్, వీ కెన్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ దట్ లాంగ్వేజ్. మనం ఆ భాషా వాతావరణం కల్పించుకున్నాం అనుకో, సో ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్ అయినా ఇస్తాండి, ఇంగ్లీషే కాదు, ఎంత పెద్ద లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఈజీగా నేర్చుకుంటాం మనం. కానీ మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, మనకు వచ్చింది మాట్లాడాలి ఫస్ట్, భయపడకుండా. సో అదే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఆర్ సక్సెస్ అన్నట్టు.
చూడండి, ఫస్ట్ టెన్సెస్. అసలు టెన్సెస్ అంటే ఏంటిది, ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నవి, సో అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అనేది చూద్దాం. టెన్స్ డెఫినేషన్ చూద్దాం. ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్స్. సో చూడండి, టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఇట్ టెల్స్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్. టెన్స్ అంటే ఏంటట, టెన్స్ ఈజ్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. టెన్స్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. అంటే ఈ టెన్స్ అనేది ఒక యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఒక పని ఎప్పుడు జరుగుతుంది, ఆ పని యొక్క టైం తెలుపుతుంది అన్నట్టు. అది పాస్ట్లో జరిగిందా, ప్రజెంట్లో జరిగిందా, లేకుంటే ఫ్యూచర్లో జరుగుతుందా. సో దాన్నే టెన్స్ అంటామండి. టెన్స్ అంటే ఏంటిది, ఇట్ టెల్స్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. అంటే ఒక పని యొక్క టైం, ఏ టైంలో ఆ పని అనేది ఏ టైంలో జరిగింది, ఏ టైంలో జరుగుతున్నది, ఏ టైంలో జరగబోతుంది అనే దాని గురించి మనకు ఈ టెన్స్ చెప్తుందండి. టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఇట్ టెల్స్ అస్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్, ద పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఎప్పుడు జరుగుతుంది పని, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతున్నది, ఎప్పుడు జరగబోతుంది. అంటే ఒక పని యొక్క సమయాన్ని, టైంని తెలియజేసేదని మనం ఏమంటాం, టెన్స్ అంటాం అన్నట్టు. అవునా. సో టెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ దట్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. టెన్స్ అంటే ఏంటిది, ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. ఇది ఒక క్రియ యొక్క రూపం. టెన్స్ అనేది వర్బ్ యొక్క రూపం అన్నట్టు. అదేం చెప్తుంది మరి, ఒక పని యొక్క టైం గురించి చెప్తుంది. ఒక పని యొక్క కాలాన్ని, ఆ పని ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది, వ- ఆ, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో. అంటే పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఎప్పుడు జరిగిందో ఆ ఆ పని యొక్క సమయాన్ని లేదా కాలాన్ని గురించి చెప్పేదాన్ని మనం టెన్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఐ ప్లే, ప్రజెంట్. ఐ ప్లేడ్ పాస్ట్. ఐ విల్ ప్లే ఫ్యూచర్. అంటే ఐ ప్లే అంటే నేను ఆడుతాను, అంటే ఇక పని అది అయిపోలేదు, అది ప్రజెంట్ అన్నట్టు. ఐ ప్లేడ్ ఇది అయిపోయింది, పాస్ట్ గతం జరిగిపోయింది కాబట్టి అది పాస్ట్. ఐ విల్ ప్లే ఇది ఫ్యూచర్ అన్నట్టు, భవిష్యత్తులో జరగబోయేది. ఇలా దాని టైం అంటే టైం అని చెప్తున్నది, పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా. నెక్స్ట్, కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ కైండ్స్ ఆఫ్ టెన్స్. అసలు టెన్స్ ఎన్ని రకాలు ఉన్నది అంటే బేసిక్గా, హౌ మనీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ దేర్. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఈ టెన్స్ ఎన్ని రకాలు ఉన్నది మనం చూడాలి. ఇక్కడ ఎన్ని రకాలు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎన్ని రకాలు ఉన్నది, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉన్నదండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం నేను ఫస్ట్ పాస్ట్ టెన్స్ తీసుకుంటాను, ఎందుకంటే నిన్న, ఈ రోజు, రేపు, ఆ కాన్సెప్ట్లో పోదాం మనం. గతం, వర్తమానం, భవిష్యత్తు, ఆ కాన్సెప్ట్లో పోతే మనకు ఈజీగా అర్థమైందన్నట్టు. కాబట్టి టెన్సెస్ ఎన్ని రకాలు, ప్రధానంగా మూడు రకాలు. ఒకటి పాస్ట్ టెన్స్, రెండోది ప్రజెంట్ టెన్స్, మూడోది ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్, అగైన్ సబ్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్. ఈచ్ టెన్స్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ కైండ్స్. ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్సెస్ అనేటివి ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్కటి నాలుగు రకాలండి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ తీసుకుంటే అది నాలుగు రకాలు ఉంటుంది. ఏంటి, పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా ప్రజెంట్ టెన్స్ తీసుకున్నారనుకోండి, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా ప్రధానంగా టెన్సెస్ మూడు రకాలు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రతి టెన్స్ కూడా ఒక్కొక్కటి నాలుగు రకాలుగా విభజించబడ్డది అన్నట్టు. ఒకటి అంటే దాని అకార్డింగ్ టు ఇట్స్ టైమ్ అండ్ యాక్షన్. అంటే ఆ పని జరిగే విధానాన్ని బట్టి దాన్ని ఒక్కొక్కదాన్ని నాలుగు రకాలుగా విభజించినట్టు. మన తెలుగులో కాదండి, తెలుగులో ఎన్ని ఉంటాయి కాలాలు, మూడే. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. కానీ ఇంగ్లీష్లో అలా కాదండి, ఇంగ్లీష్లో కూడా మూడే ఉంటాయి. కానీ ఆ మూడింటిని మళ్ళీ ఇంకా మూడిట్లో ఇంకా నాలుగు నాలుగు రకాలు ఉంటాయి అట్లా ఒక్కొక్కటి. అర్థమైందా. ఉమ్. కంప్లీట్ స్ట్రక్చర్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో అండి, సో ఈరోజు ఇంత సరిపోదండి ఇంట్రడక్షన్. మన నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క టెన్స్ను వివరంగా మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం అన్నట్టు. ఫస్ట్ మనం పాస్ట్ టెన్స్ తీసుకుందాం. పాస్ట్ టెన్స్ అంటే ఏంటిది, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి పాస్ట్ టెన్స్లా, దాని స్ట్రక్చర్ ఏంటిది, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్స్ ఏంటివి, హ్మ్? ఒక ఒక స్టేట్మెంట్ ఎలా చేయాలి, మనం పాస్ట్ టెన్స్లో ఒక స్టేట్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే ఒక ప్రశ్న ఎలా అడగాలి, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఎట్లా చేయాలి, పాజిటివ్ స్టేట్మెంట్ ఎట్లా చేయాలి. సో నెగిటివ్ క్వశ్చన్ ఎట్లా అడగాలి, పాజిటివ్ క్వశ్చన్ ఎట్లా అడగాలి, అడిగిన క్వశ్చన్స్లకు మళ్ళీ సమాధానం ఎట్లా ఇవ్వాలి. సో ఇవి వస్తే మనకు మాట్లాడొచ్చినాడు. పాస్ట్ టెన్స్లో మనం జరిగిన పనుల గురించి డిస్కస్ చేయాలంటే మనకి ఏం కావాలి, పాస్ట్ టెన్స్లో ఫస్ట్ మనం ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి, తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి, తర్వాత ఒక ప్రశ్న తీసుకోవాలి, మళ్ళీ నెగిటివ్ ప్రశ్న తీసుకోవాలి. సో వీటికి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే మన దాదాపుగా
పాస్ట్ టెన్స్ మనం గతంలో జరిగిన ఏ పని గురించి అయినా కూడా అనర్గళంగా చెప్పగలము, ఖచ్చితంగా రాయగలము. అర్థమైందా? సో ఇది మన టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్. సో మనం నెక్స్ట్ ఒక్కొక్క టెన్స్ మీద ఒక్కొక్క వీడియో చేస్తే నేను కంపల్సరీ అందరూ చూడండి, నేర్చుకోండి. అందరికీ ఇది ఉచితంగా కాబట్టి సో సమయాన్ని కేటాయించి నేర్చుకోవాల్సిందిగా మనం, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేని మనకు భవిష్యత్తు లేదండి. ఎక్కడ పోయినా ఇంగ్లీష్, ఈవెన్ కూరగాయలు అమ్మేటోడు కావచ్చు, మన ప్రైవేట్ స్కూల్లో పోతే అటెండర్ కావచ్చు, ఎవరు చూసినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కదా. కాబట్టి ఇంగ్లీష్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ఈ రోజులలో ఇంగ్లీష్ లేనిది మన మనుగడే లేదని అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరియు మీ ఫ్రెండ్స్కు కానీ అవసరం ఉన్న వారికి అందరికి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.